అందరికీ నమస్కారం. దర్శి నియోజకవర్గంలో వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు భారీగా వచ్చాయి. 30 కుటుంబాల వారు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి గొట్టిపాటి లక్ష్మి ఆధ్వర్యంలో కూడా అక్కడ జరిగినటువంటి ఈ బూత్ మండల కమిటీలు, గ్రామ పార్టీ అధ్యక్షులకు సంబంధించినటువంటి ప్రమాణ స్వీకార మహోత్సవం సందర్భంగా తాళ్లూరు వైస్ ఎంపీపీ ఇడమకంటి వెంకటేశ్వర రెడ్డి, ఆయన సతీమణి ఇడమకంటి రమాదేవి గతంలో కూడా ఈమె అక్కడ ఎక్స్ ఎంపీపీగా కూడా పనిచేయడం జరిగింది. వారిరువురితో పాటు 30 కుటుంబాల వారు మరి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవడం జరిగింది. నీటి కోరుతున్నారు. తాను నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా రావాలి. అలాగనే ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు కానీ ఎవరు వచ్చినా కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటున్నాను. ఇది వైసీపీకి అక్కడ కొంత ఇబ్బందికర పరిస్థితి అనే చెప్పాలి. ఎందుకంటే అక్కడ లోకల్ గా కూడా మరి గొట్టిపాటి లక్ష్మి ఇన్ఛార్జిగా ఉన్నారు. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యేగా కూడా వైసీపీకి చెందినటువంటి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు 2024 ఎన్నికల్లో కూడా గెలుపొందడం జరిగింది. పార్టీలో కష్టపడి పనిచేసే వారికి అధిక ప్రాధాన్యత ఇస్తూ కూడా వైసీపీని కంటికి రెప్పలాగా ఆసుకుంటున్నటువంటి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి ఈ భారీ వలసలు కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని కూడా అక్కడ ఉన్నటువంటి రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తా ఉన్నారు. ఇక్కడ మెయిన్ గా కూడా అక్కడ తాళ్లూరు మండలంలో వైసీపీకి కొంత మరి పట్టున్నటువంటి మండలం. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా వైస్ ఎంపీపీతో పాటు కొన్ని కుటుంబాల వారు తెలుగుదేశం పార్టీలోకి చేరటం, అదేవిధంగా వారు వెళుతూ కూడా వైసీపీలో తమకు అన్యాయం జరిగిందని, తమను పట్టించుకోవటం లేదని, రాజకీయంగా తమను పక్కన పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని వారు ఆరోపించడం కూడా మరి దర్శి నియోజకవర్గంలో కొంత వైసీపీపై ఘాటైన విమర్శలు చేయటం కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు అని చెప్పొచ్చు. అదేవిధంగా గొట్టిపాటి లక్ష్మి వారందరినీ కూడా సాధారణంగా స్వాగతం పలుకుతూ పూర్తి స్థాయిలో కూడా తెలుగుదేశం పార్టీ రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం అవుతుందని, ఇది ట్రైలర్ మాత్రమేనని, రాబోయే రోజుల్లో భారీగా కూడా తెలుగుదేశం పార్టీలోకి చేరికలు ఉంటాయని గొట్టిపాటి లక్ష్మి తెలియజేయడం జరిగింది. కానీ మన పార్టీ కోసం అంత కష్టపడి ఉన్నా ఇల్లు లేకపోయింది. ఆ ఇల్లు అనేది నన్ను గుర్తించి మేడం గారు, సారు, రైసాగర్ సారు నన్ను గుర్తించి ఈ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఎన్నో పరిశ్రమలు తీసుకురావడానికి కృషి చేస్తున్నారు, ఎన్నో పెట్టుబడులు తీసుకొస్తున్నారు, పట్టుదలగా పనిచేస్తున్నారు, కార్యకర్తలకు అండగా ఉంటున్నారు, ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు. అట్లాగే 20 లక్షల ఉద్యోగ లక్ష్యంతో పనిచేస్తున్నారు. ఉద్యోగాలు ఇస్తే సరిపోదు, అది ఫౌండేషన్ బాగుండాలి. చిన్నప్పుడు స్కూల్లో పాఠాల దగ్గర నుంచి మెరుగైన విద్యను అందిస్తే వాళ్ళకి పెద్దయ్యాక మంచి అవకాశాలు వస్తాయి. విద్యా వ్యవస్థలో ఎన్నో సంస్కరణలు తీసుకొస్తున్నారు. ఇలాంటి వారందరినీ మనం స్ఫూర్తిగా తీసుకోవాలి. అన్న ఎన్టీఆర్ గారు ప్రజల కోసం, ప్రజల అభ్యున్నతి కోసం పెట్టిన పార్టీ మన తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అదే ఆశయంతో ముందుకు తీసుకెళ్తున్నారు. మనమందరం కూడా మన భుజాల మీద పార్టీని ముందుకు అంతే తీసుకెళ్ళాలి. మీరు గత 5 ఏళ్ళు ఎంతో బ్రహ్మాండంగా పార్టీని మీ భుజాల మీద మోసారు, ఇక్కడ ఎవరు లేకపోయినా. అదే విధంగా ఇప్పుడు కూడా అందరం కలిసి కష్టపడదాము. నేను, మా వారు డాక్టర్ లలిత్ సాగర్, మేము ఉన్నత విద్య చదువుకున్న వాళ్ళం, ఎంతో మంచి జీవితం ఉంది మాకు.
కానీ మేము ఒక ఆశయంతో రాజకీయాల్లోకి వచ్చాము, మీ మధ్య ఉండడానికి వచ్చాము, మీ సమస్య